సిబిఐటి యాజమాన్యం అత్యుత్సాహం గొడవలకు దారితీసింది. ప్రశాంతంగా ఉన్న కళాశాల వాతావరణాన్ని కల్మషం చేసింది. తెలంగాణ జేఏసీల పేరుతో బెదిరింపులు వస్తున్నాయంటూ సమస్యను మసిబూసి మారడికాయ చేయాలనుకున్న యాజమాన్యం ప్రయత్నాలు వెడిసికొట్టాయి. సెమినార్ను అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో గోడితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చింది సిబిఐటి యాజమాన్యం. ప్రైవేట్ సెక్యూరిటీతో దాడికి ఉసిగొల్పింది. నిరసనలు మిన్నండటంతో సిబిఐటి చైర్మన్ మాలకొండారెడ్డి దిగివచ్చారు. బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. నవ తెలంగాణలో యువ ఇంజనీర్ల పాత్ర అనే అంశంపై తెలంగాణ అధ్యాపకులు ఈ నెల 25న సెమినార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అనుమతి కోసం యాజమాన్యాన్ని కోరారు. సెమినార్కు పర్మిషన్ నిరాకరించిన యాజమాన్యం అధ్యాపకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించింది. సెమినార్ నిర్వాహకులను రెచ్చగొట్టేలా వ్యవహరించింది. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని చరిత్రలో మేనేజ్మెంట్ బౌన్సర్లు ఎవరినో పట్టుకొచ్చి నన్ను టార్గెట్ చేయడానికి, మా మిత్రుల్ని టార్గెట్ చేయడానికి పట్టుకొచ్చిందని మా ఉద్దేశం. అది ప్రిన్సిపల్ ముంగట్నే నన్ను గల్లాబట్టి నూకునోడు తూ కోనైరే అని అడగడంతో ఎంతవరకు సమంజసము? ప్రిన్సిపల్ నోరు పూడ్చుకొని కూర్చోవడం ఎంతవరకు సమంజసం? దీని గురించి మేము అడుగుతామంటే మాకు ఇక్కడ భద్రత లేనప్పుడు మేము ఎట్లా చదువు చెప్తాం? మీ దెబ్బలు తిన్నాక మా స్టూడెంట్ల ముందు మా ఫేస్ ఎట్లా చూపెడతాం? సెమినార్కు పర్మిషన్ ఇవ్వకపోవడం, బ్యానర్లను తొలగించడంపై అధ్యాపకులు, విద్యార్థుల నుంచి ఎలాగైనా నిరసన వ్యక్తమవుతుందని ముందే గ్రహించిన యాజమాన్యం వాళ్లను కంట్రోల్లో పెట్టేందుకు బౌన్సర్లను రంగంలోకి దించింది. వచ్చిన బౌన్సర్లు శాంతి భద్రతలు పట్టించుకోకుండా విద్యార్థుల ఫోటోలు తీయడం లాంటి ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. ఆగ్రహించిన విద్యార్థులు, అధ్యాపకులు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో అధ్యాపకులపై బౌన్సర్లు దాడికి పాల్పడడంతో పరిస్థితి మరింత చేయి దాటింది. కొందరు గోండాలను పెట్టి ఇక్కడ ఈ తెలంగాణ ఆలోచనని ప్రాథమిక స్థాయిలోనే అణిచేద్దామనే ఒక ఉద్దేశంతో తెలుసో తెలియకో అనవసరమైనటువంటి రగడ చేసుకోవడం జరిగింది యాజమాన్యం వాళ్ళు. సిబిఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీలో అసలు జరగవలసిన పని కాదు. ఎవరిని కొట్టి చంపుతారు అనే భయభ్రాంతులు లోకల్ పీపుల్స్ కూడా రావడం జరిగింది, ఎవరు చెప్పకుండా. సో ఆ భయభ్రాంతులను గురి చేస్తున్నారు. ఈ బౌన్సర్లు పెట్టి ఉన్న ఎంప్లాయీస్ అధోగతి పాలు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒక 20 నుంచి 25 మంది దాకా ఉండే బౌన్సర్స్. అందరూ ఏంటంటే ఇక్కడ తిరగడము, అమ్మాయిల్ని ఫోటోలు తీస్తున్నారు, అది ఇది అని చెప్పి గూండాలతో దాడికి ఉసిగొల్పిన సిబిఐటి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేశారు ఉద్యోగులు. యువ ఇంజనీర్ల సెమినార్ అడ్డుకోవడమే లక్ష్యంగా యాజమాన్యం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. 3 రోజులుగా కళాశాల ముందు ఆందోళనలతో హోరెత్తించారు. మొత్తానికి దిగివచ్చిన యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పినా 25వ తేదీ సభ అనుమతిపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రొఫెసర్లు మాత్రం సెమినార్ జరిపి తీరుతామని తెగేసి చెబుతున్నారు.